అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం భారతదేశంలో రెండవ పొడవైన నది గురించి తెలుసుకుందాం. అదే మన పవిత్రమైన గోదావరి నది. మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్ వద్ద పుట్టింది. పశ్చిమ ఘాట్ పర్వతాల నుండి ఉద్భవించి తూర్పు దిశగా ప్రవహిస్తూ కోట్లాది ప్రజలకు జీవనాధారంగా మారింది. సుమారు 1465 కిలోమీటర్ల పొడవుతో గోదావరి నది ప్రవహిస్తుంది. ఇది గంగా తర్వాత భారతదేశంలో రెండవ పొడవైన నది. అందుకే దీన్ని ప్రేమతో దక్షిణ గంగా అని పిలుస్తారు. ఈ నది మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. ప్రతి ప్రాంతంలో ఈ నది వ్యవసాయం, నీటి సరఫరా జీవనాధారంగా నిలుస్తుంది. మంజీరా, ఇంద్రావతి, శబరి, ప్రాణహిత ఈ ఉపనదులు గోదావరికి ప్రాణం పోస్తాయి. త్రాగునీరు, విద్యుత్, మత్స్యకార జీవనానికి ఇది అద్భుత ఆధారం. 2 సంవత్సరాలకు ఒకసారి గోదావరి పుష్కరాలు జరుగుతాయి. దేశం నలుమూలల నుండి భక్తులు వచ్చి పవిత్ర స్నానంతో పాప విమోచనం పొందుతారు. జయక్వాడి, పోలవరం, ధవళేశ్వరం వంటి ప్రాజెక్టులు గోదావరి నీటిని వినియోగించి వ్యవసాయ అభివృద్ధికి పెద్ద సహాయం చేస్తాయి. తన దీర్ఘ ప్రయాణం అనంతరం గోదావరి ఆంధ్రప్రదేశ్లోని అంతర్వేది వద్ద బే ఆఫ్ బెంగాల్ కడలిలో కలుస్తుంది. అక్కడ ఏర్పడిన గోదావరి డెల్టా ప్రకృతి అందాలకు ప్రతీక. గోదావరి నది హిందూ ధర్మంలో పవిత్రమైనది. పురాణాల్లో, కవిత్వంలో, ప్రజల హృదయాల్లో ఈ నది ఎప్పటికీ నిలిచిపోయిన విశ్వాసం. ఇవి గోదావరికి సంబంధించి ముఖ్యమైన అంశాలు. అయితే మీకు ఒక చిన్న ప్రశ్న. గోదావరి నది తర్వాత భారతదేశంలో పొడవైన నది ఏది? అది మీకు ఆన్సర్ తెలిసినట్టయితే కింద కామెంట్ రూపంలో ఆన్సర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.